అదే కరెక్ట్ పవర్ ట్రాక్ అధ్యక్షత వహించవలసిందిగా శ్రీ పండ్రి బాబు గారిని ఆహ్వానిస్తున్నాం. 77 సంవత్సరాల నుండి 78వ సంవత్సరం మనం స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాము. ఈ స్వాతంత్రం రావడానికి చాలామంది ప్రముఖులు ఆ రోజుల్లో ఎన్నో త్యాగాలు చేసి మనకి ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. కానీ దీన్ని మనం పూర్తిగా అనుభవిస్తున్నావా లేదా అని అమ్మ నేను ఏదో అనుకున్నా కదా మాధవ రాయా వీరులు కూడా ప్రాణాలు ఇచ్చి పోరాడారు. వాళ్ళల్లో నరసింహారెడ్డి ఉన్నాడా అతను అతన్ని బ్రిటిష్ వాళ్ళు 1947లోనే ఉరి తీసి అతని తలని ఊరి మధ్యన వేలాడదీసేది. అది ఎంత ఘోరం అంటే చాలా ఘోరం. అది నెక్స్ట్ 10 సంవత్సరాల పాటుగా ఇది జరిగింది 1847. 1800 స్థిరపడ్డారు. అక్కడి నుంచి కలకత్తా నడిచి వెళ్ళి మన బాధలన్నీ తెలుసుకుని 22లోనే విప్లవం లేవదీశారు. ఆయన 22లో విప్లవం లేవదీసి కొద్ది కాలం అతని తల నరికిస్తే ఆ రోజుల్లోనే బ్రిటిష్ వాళ్ళు 10,000 రూపాయలు ఇస్తామని ప్రకటన. అంత చిన్న వయసులో ఈ రోజు ఎవరైతే పక్క వాళ్ళకి బాగుందంటే మన మీదకి ఎక్కడ వస్తుందని భయపడి ఇంట్లో దూరికిన సమయంలో ప్రజలందరూ కోటాను కోట్ల ప్రజలందరి కోసం అతను బయటకు వచ్చి అతి చిన్న వయసులోనే బ్రిటిష్ వాళ్ళ చేత కాల్చబడ్డాడు.